అన్నమయ్య జిల్లా సిభ్యాల గ్రామం వైకుంఠ రాచపల్లిలో ఉపాధి హామీ చేస్తున్న 120 మంది కూలీలతో రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ అనుపల్లి రాంప్రసాద్ రెడ్డి ముచ్చటించారు. ఈ సందర్భంగా కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూలీలు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు పనిచేస్తున్నారని, రోజుకు 290 రూపాయల నుంచి 300 రూపాయల వరకు వస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఉపాధి హామీ కూలీ పనులు చేసేవారికి సకాలంలో ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని, ప్రజలు కూడా ఆనందంగా ఉన్నారని రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఉపాధి హామీ కూలీ పని చేసేవారికి డబ్బులు రాక అవస్థలు పడ్డారని అనుపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. అందరికి నమస్కారం. మాది అన్నమయ్య జిల్లా సిద్ధాల గ్రామంలో వైకుంఠ రాచపల్లి దగ్గర ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ వచ్చేసి 120 మంది పనులు చేస్తున్నాము. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో మాకు ముందు నిలిచిపోయిన బిల్లులు కూడా పెడుతున్నారు. ఇలాగే ప్రతి ఒక్క ముందు నిలిచిపోయిన బిల్లులు ఇప్పుడు బిల్లులు కూడా కంటిన్యూగా పెడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ పని పెట్టి మాకు ఎంతో ఆదరిస్తున్నారు. ఇట్లాగే ఉండాలి, మళ్ళీ తెలుగుదేశం ఆశిస్తున్నారు. ఎంతమంది వచ్చారు పనికి? 120 మంది. ఇక్కడ 120 మంది పని చేస్తున్నాము. పెద్ద చిన్న అందరం వచ్చి పని చేసుకోగలుగుతున్నాము. పొద్దున్నే 6 నుంచి 10 వరకు చేసుకుంటున్నాము. మాకైతే రోజుకి వచ్చేసి 290 రూపాయలు బిల్లు పడుతున్నది. మాకు ఇప్పటికైతే ప్రస్తుతానికి బాగా జరుగుతున్నది. ఏమంటే ఫోటోలు కొంచెం మాకు ఫోటోలు ఫేస్ లాక్ వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాం తప్ప మాకు ఎలాంటి సమస్యలు లేదు. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలో సిద్ధాల గ్రామంలో వైకుంఠ రాచపల్లి దగ్గర ఉపాధి హామీ పనులు కూలీలకు చేపల చెరువులు పెట్టి 120 మంది కూలీలు పనిచేస్తున్నారు. కూలీలు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో అన్ని ఫేక్ చేసి డబ్బులు మర్చిపోతున్నారు. ఈరోజు ఫోటో సిస్టమ్ పెట్టి చాలా మంచి పద్ధతి కూలీలు అందరూ చాలా హ్యాపీగా సంతోషపడుతున్నారు. కష్టం చేసిన వాళ్ళు కల్లా డబ్బులు చేయడానికి ఈరోజు కూడా అందరికీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. నెల లోపలనే ఈ మోసాలు లేకుండా ఇదే మంచి పద్ధతి అని ప్రతి ఒక్కరూ సంతోషంగా కూలీలు అందరూ కూడా సంతోషపడుతున్నారు. ఇది కూటమి ప్రభుత్వం విజయంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. కూటమి ప్రభుత్వంలో ప్రజల కోసం స్వచ్ఛందంగా పనిచేస్తాను నాయకులు కానీ మా నాయకులు అందరూ కూడా ఈ కూలీల కోసం సేవ కావాలనే ఉద్దేశంతో ఫేక్ జరగకుండా ఖచ్చితంగా ఉండాలని మన చంద్రబాబు నాయుడు గారు గొప్ప మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని, కష్టపడడానికి డబ్బులు రావాలనే ఉద్దేశంతో మోసం జరగకుండా అందరికీ ఫోటో సిస్టమ్ పెట్టి ఫోటో సిస్టమ్తో అందరూ సంతోషంగా పనిచేస్తున్నారు. కూర్చోబెట్టి చూసిన దాఖలాలు లేవు కాబట్టి ఈరోజు అందరూ సంతోషంగా కూలీల మొగాల్లో చిరునవ్వులు ఉన్నాయి. చాలా సంతోషంగా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతని దాన్ని పడేట్టుగా ఈ సమస్యలను లేకుండా ఖచ్చితంగా అభివృద్ధి అడుగుతాం.